డాడీ పోనీ మీరు వెళ్ళొచ్చు కదా. నేనా? కట్ చేయండి. నువ్వు మీ అమ్మ నాన్న దీవెనలు కూడా తీసుకో. ఎవరే అంత ముఖ్యమైన ఫ్రెండ్? చిన్న. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నాను. మీ ఆయన్ని నేను అక్కడ చూశాను. అవతల మన వాడు జైల్లో ఏడుస్తూ ఉంటే అసలు నీకే ఫీలింగ్స్ లేకుండా ఇక్కడ వీడియో గేమ్ ఆడుకుంటున్నావా? సిగ్గులేదు? నాకు ఫీలింగ్స్ లేవని నీతో ఎవరు చెప్పారు భార్గవి? నాకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకే కదా వాడి వీడియో గేమ్ ఆడుకుంటూ వాడినే గుర్తు చేసుకుంటున్నాను. పాపం రోజు ఇక్కడే కూర్చొని నన్ను పట్టించుకోకుండా ఎప్పుడు ఇదే ఆడుతూ ఉండేవాడు. వాడు లేని లోటు చాలా క్లియర్ గా కనిపిస్తుంది భార్గవి. ధీరజ్ లేక వీడియో గేమ్ వెలవెలపోతుంది చూడు. చాలా ఆపు నీ ఓవర్ యాక్షన్. అసలు నిన్ను తిట్టినా ఒకటే, ఆ ఇంటి బయట ఉన్న చుట్టూ తిట్టినా ఒకటే. తెలుసుగా, మరెందుకు నోరు పారేసుకోవటం? ఏంటి? అదే అదేం లేదు భార్గవి. అయినా నా మీద విరుచుకుపడే బదులు వాణ్ణి ఎలా బయటకు తీసుకురావాలో అది ఆలోచించు. ఆ లాయర్తో మాట్లాడు. ఎస్. హలో. హలో సార్, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. ఓ చెప్పండి మేడం. నా కొడుకుని కాపాడాలి. ఏం చేస్తే వాడిని బయటికి తీసుకురావచ్చు? అదెంత పని మేడం, వెంటనే హైకోర్టుకు అప్పీల్ చేద్దాం. ఎలా అండి? వాడికి శిక్ష వేశారు కదా. ఏమవుతుంది మేడం, అదేం మర్డర్ కేసు కాదు కదా, యాక్సిడెంట్ కేసు. ఎవరు కావాలని చేసింది కూడా కాదు. మీరు ఏమైనా చెయ్యండి, నాకు మాత్రం నా కొడుకు ఇంటికి రావాలి. నాకు చెప్పారుగా, ఇక మర్చిపోండి. ముందైతే బెయిల్ పిటిషన్ వేసి మీ వాడిని బెయిల్ మీద బయటకు తీసుకొస్తాను. చాలుగా. ఇప్పుడు వస్తుందా బెయిల్? నేను తెప్పిస్తానుగా. యాక్సిడెంట్ కేసు పెద్ద విషయం ఏం కాదండి, నేను చూసుకుంటానుగా. మీరు మర్చిపోండి. అలాగేనండి, రేపొచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఓకే మేడం. ఏమంటున్నాడేంటి? హైకోర్టుకు వెళ్తాను అంటున్నాడు. మన దేశంలో ఇదో అవకాశం ఉంది కదా. నాకు చిన్న గడి మీదనే చాలా కోపంగా ఉంది. మధ్యలో అతనేం చేశాడు? వాడికి ఎంత డబ్బిచ్చాను, ఎంత బాగా చూసుకున్నాను. నా కొడుకుని కాపాడరా అంటే వాడు బయటకొచ్చి నా కొడుకు లోపలికి పంపించాడు. రాస్కెల్. ఇందులో అతని తప్పే ఉంది? వాడి అదృష్టం బాగుండి బయటపడి ఏదో అమ్మా నాన్న గ్యారేజ్ పెట్టుకుని బతుకుతున్నాడు. అమ్మా నాన్న గ్యారేజ్? అమ్మా నాన్న లేనివాడు అమ్మా నాన్న గ్యారేజ్ పెట్టుకున్నాడా? అయినా వాడు నా మీద ఆధారపడతాడు అనుకుంటే పోయి కామ్గా గ్యారేజ్ పెట్టుకోవడం ఏంటి? దానికి ఆ రాజా కరుణ మా నాన్న కూడా వెళ్ళడం ఏంటి? అంటే అందరూ కలిసిపోయారా? చిన్నాకి వాళ్లే అమ్మా నాన్నలని తెలిసిపోయిందా? తెలిస్తే గ్యారేజ్ ఎందుకు పెట్టుకుంటాడు చెప్పు? చక్కగా వెళ్ళి రాజా సీట్లో కూర్చుంటాడు. అదే నిజమే. మరి రాజా ఎందుకు వెళ్ళాడు? చిన్నాకి రాజా తన తండ్రిని తెలియదేమో గాని రాజాకి చిన్న అతని కొడుకని తెలుస్తుంది కదా. అంటే బాగా తెగించారన్నమాట. నేను తెగిస్తా. నా కొడుకు నాకు దూరం అయితే వాళ్ళ కొడుకు వాళ్ళ దగ్గర అవుతారా? ఎలా అవుతారో అది చూస్తా. ఆ స్క్రూ డ్రైవర్ నేనేం అడిగాను, నువ్వేమిచ్చావు? ఏం లేదురా, నేనొక బ్రహ్మాండమైన ఆలోచనలో ఉన్నాను. ఆలోచన? అది బుర్రనాలు చేసే పనిరా, నీకు సంబంధించింది కాదు. నాకు బుర్ర లేదంటే నీకు బుద్ధి లేదంటే అర్థం. అసలు నేను నీ గురించి ఎంత దూరం ఆలోచించాను తెలుసా?
ఎంత దూరం ఆలోచించావు బాబు? ఆ, ఇప్పుడు మనం చేసే రిపేర్లు చూసి సిటీ మొత్తం మన పేరు పాకిపోతుంది. ఆ? ఆ తర్వాత మన షెడ్కి ఫుల్ డిమాండ్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి నన్ను పిలిచి మా కంపెనీ కార్ రిపేర్ చేయండి అంటారు. ఆ తర్వాత సిటీ మొత్తం అమ్మ నాన్న గ్యారేజ్లే ఉంటాయి. అప్పుడు నేను ఒక బెంచ్ కారులో, నువ్వు ఆడి కారులో తిరుగుతావు. ఆడి లేదు, బోడీ లేదు. ముందు ఈ బండిని రిపేర్ చేయకపోతే దీని ఓనర్ మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడు. ఇదేమి సినిమా కాదురా, ఒక పాటలో కోటీశ్వర్లు అయిపోవడానికి. జీవితం. చిన్నా, అమ్మా, రామా, కూర్చోమ్మా, ఆ. కూర్చో. ఎలా నడుస్తుందన్న గ్యారేజీ? సూపర్ అమ్మా. మా చిన్న చెయ్యి వేస్తే ఏ మొండి బండైనా రయ్యమని స్టార్ట్ అవ్వాల్సిందే. ఇదిగో చిన్న, గుడికెళ్ళి ఈ నిమ్మకాయలకి పూజ చేయించి తీసుకొచ్చాను. ఇవి గ్యారేజ్ కి 4 వైపులా కట్టు. అలాగేనమ్మా. పండు, అమ్మా, ఇదిగో ఈ దిష్టి పూసలు ముందు కట్టి. ఆ, అలాగేనమ్మా. చిన్న, ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకుని దండం పెట్టుకో. నీకంతా మంచి జరుగుతుంది. అమ్మవారి దర్శనం ఎలాగో జరుగుతుందమ్మా, మరి ఈ అమ్మ దర్శనం కూడా రోజు ఉంటే ఇంకా మంచి జరుగుతుంది కదమ్మా. అవునమ్మా, మా కోసమైనా నువ్వు రోజూ రావాలమ్మా. తప్పకుండా వస్తానురా, నాకు రావాలని ఉంటుంది. ఓ పని చేస్తానమ్మా, రోజు నేను కారులో హాస్పిటల్ దగ్గర నేనే తీస్తాను. ఏమంటావ్? వద్దు నాన్న. వాడికి ఏదో శ్రమను అనుకోవద్దమ్మా. రోజూ కార్లు వస్తుంటాయి, ట్రయల్ రన్ వేయాలి కదా, అందుకోసం వాళ్ళు వస్తుంటారులే. అదేం వద్దు, నేనే వీలు చూసుకొని రోజు వచ్చిపోతుంటాను. మీరు మాత్రం చక్కగా పనిచేసుకోండి, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. అలాగే ఎవరిని ఏమీ అనకూడదు. అలాగేనమ్మా. చూడు చిన్న, నీకేదైనా అవసరమైతే నాతో చెప్పు. లేదంటే తాతయ్య గారున్నారు, రాజా గారున్నారు, నీ వెనక మేమందరం ఉన్నాం. నువ్వు బాగా ఎదగాలని మా అందరి ఆశ. అర్థమైందా? అలాగేనమ్మా. పనిలో పడి మీరు తిండి తిండి మర్చిపోకండి. జాగ్రత్త చిన్న. అలాగే అమ్మా. పండు, మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండండి. అలాగే. వస్తాను. అమ్మా, నేను డ్రాప్ చేయనా? వద్దు చిన్న, నేను వెళ్ళిపోతాను. నా కోసం నీ పని ఆపుకోవద్దు. కస్టమర్తో చాలా మర్యాదగా నడుచుకోండి. చెప్పిన టైంకి ఇచ్చి మంచి పేరు తెచ్చుకోండి. సరేనమ్మా. వస్తాను. జాగ్రత్త నాన్న. అలాగే. చూసావా చిన్న, మీ అమ్మ నీకెన్ని జాగ్రత్తలు చెప్తుందో. బయటికి చెప్పలేకపోయినా మీ అమ్మకు నువ్వంటే చాలా ప్రేమరా. చెప్పలేకపోవడం ఏంట్రా? చూడు ఎంత ప్రేమ చూపించిందో. నేను ఎలా ఉన్నానో చూడాలనిపించే ఆ నిమ్మకాయలు, అమ్మవారి ఫోటో అవన్నీ తీసుకొచ్చింది. రౌడీగా, గుండాగా, గాలికి తిరిగి నేను ఈరోజు గ్యారేజ్ పెట్టుకున్నాను అంటే ఎలా ఉన్నానో, ఎవరితో గొడవ పెట్టుకుంటున్నానో అని భయపడి ఏదో ఒక వంకతో వచ్చి ఎన్ని జాగ్రత్తలు చెప్పిందో చూడు. అమ్మంటే అంతేరా, మనిషి దూరంగా ఉన్నా మనసులోని ప్రేమ ఎక్కడికి పోతుందిరా. నిజమేరా, ఏ రోజుకైనా మీ అమ్మా నాన్న నీకు తప్పకుండా దగ్గరవుతారా. ఎప్పటికైనా నా కల నెరవేరుతుంది. ఏంటా కల? అమ్మా నాన్నల గ్యారేజ్ కి నేనే ఎండి కావాలనే కలరా. ఏడ్చావులే, ముందు పని చూడు.
ఈ అమ్మాయికి టెస్ట్లు చేయించాలి, ల్యాబ్కి తీసుకెళ్ళు. అలాగే డాక్టర్, రండి. ఏం చందు, కూర్చో. ఏంటి, ఏదో చెప్పాలని ఆతృతగా వచ్చినట్టున్నా? అవునా ఆంటీ, మీకు శుభవార్త చెప్పాలి. ఇప్పుడు నా మనసు ఎంత సంతోషంతో నిండిపోయిందో తెలుసా? నీ సంతోషం నీ మొహంలో చాలా స్పష్టంగా కనిపిస్తోందిలే. ఇంతకీ ఆ సంతోషానికి కారణం ఏంటో చెప్పు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? నా కొడుకు చిన్నని కలిసి వస్తున్నాను ఆంటీ. వాడి గ్యారేజ్ బాగా నడవాలని దేవుడికి అర్చన చేయించి ప్రసాదం తీసుకుని వెళ్ళాను ఆంటీ. అమ్మవారి పట్టమిస్తాను, రోజు అమ్మ మొహం చూడరా మంచి జరుగుతుంది అంటే వాడేమన్నాడు తెలుసా ఆంటీ? ఏమన్నాడు? తనకి రోజు నేను కనిపిస్తే చాలు అంతా మంచి జరుగుతుంది అన్నాడు. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? ఒకసారి మీరు అన్నారు గుర్తుందా ఆంటీ? మీ ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు చంద్రుని కమ్మేసిన మబ్బులు లాంటివి, అవి ఏదో ఒక రోజు విడిపోక తప్పవు అన్నారు. ఈ రోజు అదే నిజమేందంటీ. నిజంగానే మా ఇద్దరి మధ్య ఉన్న దూరం చెరిగిపోయింది. చిన్న నన్ను నిజంగా అమ్మే అనుకుంటున్నాడు. ఆ భగవంతుడు దయ వల్ల వాడు ఒక దారిన పడ్డాడు. చక్కగా షెడ్ పెట్టుకున్నాడు. జీవితం మీద ఒక అవగాహన వచ్చింది. ఈ అమ్మ మీద అభిమానం పెరిగింది. మధ్యలో వచ్చిన వాళ్ళు అసలు అమ్మా నాన్నలు కాదని తెలుసుకున్నాడు. ఇకెప్పటికీ వాడు నన్ను వదిలిపోడు. నా పూజలు ఫలించాయి ఆంటీ. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి ఒడ్డుకు చేరాడు. వాడు నిజంగా చాలా అదృష్టవంతుడు కదా ఆంటీ. అదృష్టమా? వాడు నిజంగా అదృష్టవంతుడా చందు? నా దృష్టిలో వాడు చాలా దురదృష్టవంతుడు. అదేంటంటే అలా అంటారు? అవును చందు, వాడు నిజంగా అదృష్టవంతుడే అయితే వాడు కూర్చోవలసింది ఆ గ్యారేజ్లో కాదు, నీ భర్త పక్కన ఓ మంచి హోదాలో ఉండాలి. ఒంటి నిండా ఆయిల్ మరకలతో, మురికి పట్టిన బట్టలతో, ఎవరికో దండాలు పెడుతూ వాళ్ళిచ్చే డబ్బుల కోసం ఎదురుచూడ్డం కాదు. తనే 10 మందికి పనిచ్చి తన చేతుల మీదుగా 10 మందికి డబ్బులు ఇవ్వగలగాలి. అది గొప్పతనం అంటే. తనెవరమ్మా? కోటీశ్వరుడికి కొడుకు, కోట్ల రూపాయలకి వారసుడు, ఎంతో మందికి అన్నం పెట్టే ఓ సంస్థకి యజమాని. అలాంటి మనిషి ఖరీదైన కారులో తిరగకుండా కార్లు రిపేర్ చేసుకోవడం కరెక్ట్ అంటావా? అది అదృష్టం అంటావా? కానీ నా దృష్టిలో వాడు అదృష్టవంతుడే ఆంటీ. నిజంగా వాడి జీవితం ఇంతకంటే దారుణమైన స్థితికి చేరుతుంది అనుకున్నాను. ఆ భార్గవి వేసిన గాలానికి చిక్కుకుపోయి గిలగిలా కొట్టుకుని ఒడ్డున పడలేక లోపల ఉండలేక విలువలాడిపోయాడు. ఏదైతేనే తన నీడ నుంచి బయటపడ్డాడు. ఆ భగవంతుడి దయ వల్ల వాడి జీవితం చేజార్చుకోకుండానే బయటపడ్డాడంటే. నా కొడుకు కోటీశ్వరుడు కావాలని నేనేం కోరుకోవట్లేదాంటీ. చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు బతికితే చాలు. కార్లెక్కి తిరుగుతూ ఏసీలో ఉండాల్సిన పనిలేదాంటీ. నీడ పట్టు నుండి నిజాయితీగా పనిచేసుకుంటూ నా కళ్ళ ముందుంటే చాలు. ఏ కన్నతలైనా బిడ్డ నుంచి ఏం కోరుకుంటుందా ఆంటీ? నువ్వు అల్ప సంతోషివి చందు. లేదాంటీ, దొరికిన దాంట్లో కొన్నంత ఆనందాన్ని వెతుకునే మనిషిని. అందుకే నేను నా జీవితంలో వచ్చిన ఏ కష్టం నన్ను మానసికంగా కృంగిపోనివ్వలేదు. పోరాడి నిలబడే ప్రయత్నం చేయడం అలవాటైంది. నా పోలికే నా కొడుకు వచ్చినట్టున్నాయి. అందుకే అన్ని కష్టాలున్నా తిరిగి జీవితంలో వాడి కాళ్ళ మీద వాడు నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేవుడిలా దీవిస్తే చాలు. మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడూ దేవుడు చల్లని దీవెనలు అందిస్తాడమ్మా. సరేనంటీ, నేను డ్యూటీలో జాయిన్ అవుతాను.
అయిందా? అయిపోయిందిరా. హ్మ్. కష్టపడి రెడీ చేశాను. అక్కడికి నువ్వేదో రిపేర్ చేసి బండి రెడీ చేసినట్టు అంత కలరింగ్ ఇస్తావేంట్రా? నువ్వు చేసింది కార్ తుడవడం మాత్రమే, అది తెలుసుకో. హలో సార్, కార్ నువ్వు ఎంత రిపేర్ చేసినా ఫైనల్ టచ్ నేను ఇవ్వాలి. నేను తొడవకపోతే కస్టమర్ బండ బూతులు తిడతాడు, అది తెలుసుకోరా. ఏడ్చావులే. సరే పద, ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం. ఉమ్. ఎరా, నీకు ఇంజన్ లో సౌండ్ ఏం రావట్లేదుగా? రేయ్, ఆ, నిన్నేరా. చెప్పింది వినపడిందా లేదా? ఆ, లేదురా. మరేం ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదురా చిన్న. మొత్తానికి ఆ భార్గవి చేతిలోంచి తప్పించుకొని ఓ గ్యారేజ్ పెట్టి సొంతంగా బతకడం నేర్చుకున్నాం. మన గ్యారేజ్ కి ఇప్పుడు మంచి పేరు కూడా ఉందిరా. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్యారేజీల కంటే మనకే ఎక్కువ డిమాండ్ ఉంది చిన్న. తొందరలోనే మనమే మంచి వర్క్ షాప్ గా మన గ్యారేజీని మార్చేద్దాం. అవన్నీ తర్వాతరా. ముందు మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తే అంతే చాలు. అది ఎలాగో చేస్తాంలే చిన్న. ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ప్రయోజకుడు అయ్యావు కాబట్టి వెంటనే వెళ్ళి ఆ వసు వాళ్ళ నాన్నగారితో మాట్లాడేసి. దేని గురించి? ఇంకా దేని గురించి అంటావేంట్రా? వసుని పెళ్లి చేసుకోవడానికి రా. మొన్నటిదాకంటే నువ్వు రౌడీవి, గూండావని ఆయనకు చెడు అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు నీ మీద గౌరవం ఉందిరా. కష్టపడే వాళ్ళని చూస్తే ఎవరికైనా గౌరవం ఉంటుంది కదా. అందుకే వెళ్ళి వసుని ఇవ్వమని అడిగేసేయ్. లేదురా, ఇప్పుడు నా ఆలోచన వసుతో జరిగే పెళ్లి గురించి కాదు, మా అమ్మా నాన్నల గురించి. ఇదిగోరా, ఇలాంటి కాస్ట్లీ కారు నేను కూడా కొనాలి. ఇలాంటి కారులోనే అమ్మని నాన్నని వెనక సీట్లో కూర్చోబెట్టుకొని నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలరా. ఎప్పుడో చిన్నప్పుడు నన్ను దూరం చేసుకున్న మా అమ్మా నాన్నలు నన్ను చూసి పొంగిపోవాలరా. ఇన్నాళ్ల వాళ్ళ బాధని కష్టాన్ని మర్చిపోయేటట్లుగా మా అమ్మా నాన్నల్ని హాయిగా వెనక సీట్లో కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పాలని ఉందిరా. పైకి కనిపించవు గాని నీకు చాలా మంచి ఆలోచనలున్నాయే. అరే చిన్న, నువ్వు అడగకుండానే ఇంత చేసిన దేవుడు నువ్వు అడిగితే కోరుకున్నది చేయడా? తప్పకుండా చేస్తాడు. తొందరలోనే నీ కోరిక నెరవేరుతుందిరా. ఆ? ఏంట్రా ఆపావు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదురా, హాస్పిటల్ వచ్చింది కదా, ఆ, ఒకసారి నేను లోపలికి వెళ్ళి అమ్మని చూసొస్తాను రా. నువ్వేమో కార్ తీసుకెళ్ళు. నేనేం పాపం చేశానురా? నేను వస్తాను. బండి ఓనర్ వస్తాడ్రా, డెలివరీ టైం అవుతుంది కదా. నువ్వు పంచుడు, నేను వెళ్ళి అమ్మతో మాట్లాడి వచ్చేస్తాను. మ్, సరే, నీ ఇష్టం. అమృత, ఎలా ఉన్నావు? అసలు ఎవరివే నువ్వు? నీకు నాకు ఏంటే సంబంధం? నేనెలా ఉంటే నీకెందుకు? హ? నన్ను పలకరించాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే నువ్వు బాగున్నావా అని అడగగానే నేనన్నీ మర్చిపోయి నీతో మాట్లాడేస్తాననుకున్నావా? సిగ్గులేదా నీకు? అమృత, నార్మల్. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. నేనెన్ని మాటలన్నా సిగ్గు సరం లేకుండా బ్రతుకుతున్నావు. ఏం జన్మ నీది? అమృత, ఇప్పుడు నేనేమన్నాను? వచ్చావని పలకరించాను, అదే తప్పేనా? నీ పలకరింపులకు అర్థం నేనెలా ఉన్నాననే కదా.
ఎలా ఉంటాను? నా భర్తతో నన్ను కాపురం చేసుకొనిస్తే సంతోషంగా ఉంటాను. నా కాపురంలో నిప్పులు పోయకుండా ఉండుంటే ప్రశాంతంగా ఉంటాను. నీ బాధ తట్టుకోలేకనే కదా చావంచుల దాకా వెళ్ళొచ్చాను. అయినా నీ మనసు మారలేదు. నా భర్తని వదిలిపెట్టలేదు. నీ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నావు. ఛీ! నీది ఒక బ్రతికేనా?